మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మేషరాశి వారి యొక్క జీవితంలో గనక జరగబోయేటటువంటి పరిస్థితులను గనక గమనించుకున్నట్లయితే మేషరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి శుభాశుభాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకుంటే ఈ రాశి వారు అగ్నితత్వంతో ఉంటారు. మేషరాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు. ఇక ఈ రాశి వారు గంభీరమైనటువంటి ముఖ వర్చస్సుతో ఉంటారు. ఈ రాశి వారి యొక్క మనసు ఎంత మంచిగా ఉంటుందంటే కనుక ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి చలించిపోతూ ఉంటారు. కానీ ఈ రాశి వారిని చూస్తే కొంతమంది వ్యక్తులు వీరు చాలా కఠినాత్ములని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయాలనుకున్న ప్రతి ఆలోచన కూడా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ నూతన విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ధైర్యంగా ఉంటారు. ఈ రాశి వారు చేసే పనిలో ప్రతి దానిలో కూడా మంచి లాభాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు తెలివితేటలకు ఏ మాత్రము కొదువు లేదని చెప్పుకోవాలి. పెట్టుబడుల విషయంలో ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా సాధిస్తారని చెప్పుకోవాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారం వీరికి కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి టెక్నికల్ రంగాల్లోనూ అలాగే నూతన ఉద్యోగాల్లోనూ వీరికైతే మేలుకరమైన ఫలితాలు పొందుకుంటారు. ఈ రాశి వారు ఇంటా బయట కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. కుటుంబంలో, బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో వీరికి మంచి పేరు ఉంటుంది. ఇక ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంతపాటి ఒత్తిడిని కలిగి ఉంటారు. ఆర్థికంగా కూడా లాభాలను పొందుకునే విధంగా కొన్ని ప్రయత్నాలను పార్ట్ టైం గా చేసే పరిస్థితులను కూడా వీరైతే కనుక అన్వేషిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలని చిన్నతనం నుంచి ఎరిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి కష్టం సుఖం అనేది తెలుస్తుంది. ఇక ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా అనుకూలతలను సాధించడం కోసం వీరికైతే కనుక గోమాతను సేవించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 18న ఈ రాశి వారికి సంబంధించిన ఫలితాలను చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. జాతక రీత్యా వీరికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలని అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు చేసే యొక్క పనిని జీవిత భాగస్వామితో చర్చించడం ద్వారా నష్టపోయే ప్రమాదం నుండి బయటపడతారు. మీకు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వారు కనుక మీకు శాశ్వత కాలం పాటు మీకైతే కనుక తోడుగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే కనుక మనం చూస్తున్నట్లయితే జీవితంలో మనకి చాలా మంది ఎదురవుతూ ఉంటారు. వారు కొంతమంది కొన్ని సమయాల్లోనే ఉంటారు. కొంతమంది కొంతకాలం పాటు మనతో ప్రయాణించిన తర్వాత వారితో కనుక మన స్నేహ బంధం అయితే వీడిపోతూ ఉంటుంది. కానీ మీతో పాటు ఈరోజు మీకు కలిసే వ్యక్తులు మీకు జీవితంలో చాలా సమయం పాటు మీతో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ మీరైతే కనుక వారిని ఒకసారి నా అనుకున్నారంటే కనుక వారిని విడిచిపెట్టడానికి కూడా అస్సలు ఇష్టపడరు. అంత మంచి మనస్తత్వం కలిగిన వారు, స్నేహతత్వం కలిగిన వారు ఈ రాశివారు. ఈ రాశివారు దేనిలోనైనా భయపడకుండా దూకుడు స్వభావంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మొండితనం, పట్టుదల అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. వాదనలు, వివాదాలు, చర్చలు ఎక్కువగా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ వీరితో పాటు తగువులకి, వాదనలకి దిగేవారు ఎక్కువగా ఉంటారు. వీరి యొక్క దూకుడు స్వభావాన్ని అలాగే కుటుంబ సభ్యులు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి మంచితనమే వీరికి కాపాడుతూ కవచంలా ఉంటుంది. కానీ ఈ స్వభావాన్ని వీరు కొంత మేరకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే మరిన్ని ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు జీవిత భాగస్వామి పట్ల నమ్మకంగా ఉంటారు. ప్రేమానురాగాలతో ఉంటారు. కుటుంబానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వడానికి ప్రాధాన్యతనిస్తారు. ఇక ఈ రాశి వారు సంతానం పట్ల క్రమశిక్షణతోనూ శ్రద్ధతోనూ అలాగే వారి యొక్క భవిష్యత్తు గురించిన ప్రణాళికలు, ఆలోచనలతో ఎప్పుడు కూడా సతమతమవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల చిన్నపాటి అలజడి కలిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వెన్ను నొప్పి, తలనొప్పి కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో విశ్రాంతి సమయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. విశ్రాంతి లేని పనుల ఒత్తిడితో వీరైతే కనుక సతమతమవుతున్నారు. ఇక శివారాధన వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.